ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా బాహుబలి ది బిగినింగ్ మూవీ రిలీజ్ అయి 10 ఏళ్ళు పూర్తయింది. దీంతో నెటిజన్లు ఈ చిత్ర యూనిట్కు విశేష చెప్పడంతో పాటు ఆ మూవీ సాధించిన రికార్డులు, కలెక్షన్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీం అంతా ఒక చోట హాజరై రీయూనియన్ పార్టీ చేసుకున్నారు. హీరో ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజీర్, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెటిల్ కుమార్, విజయేంద్ర ప్రసాద్, నిర్మాతలు శోభ ఎర్లగడ్డ, దేవినేని ప్రసాద్, రమ రాజమౌళి, స్టంట్ మాస్టర్ హలో మ్యాన్ తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఇది నా మాట, నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ పోస్టర్ పట్టుకుని కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టంటే వైరల్గా మారాయి. అయితే పార్టీకి అందరూ హాజరైన హీరోయిన్ అనుష్క తమ్మన్న జాడైతే కనిపించలేదు. తెలుగు సినీ గతినే మార్చేసిన ఇలాంటి సినిమా రిలీజ్ అయి 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పార్టీ చేసుకుంటే హీరోయిన్ ఎందుకు హాజరు కాలేదని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం తమ్మన్న హైదరాబాద్లో లేకపోవడంతో పార్టీకి రాలేదంటూ, మరోవైపు అనుష్క మాత్రం అక్కడే ఉన్న ఘాటింగ్ మూవీ పచ్ వర్క్లు బిజీగా ఉండడంతో హాజరు కాలేకపోయిందంటూ, అయితే అనుష్క రాజమౌళి మధ్య గొడవలు జరిగిందని కొందరు, ప్రభాస్ అనుష్క కోపంతో ఉండడం వల్లే రాలేదని కొందరు, ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకుంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇన్విటేషన్ అందగానే తాను పార్టీకి వస్తానని అనుష్క చెప్పిందట. తీరా ఆ టైంలో వ్యక్తిగత కారణాలు రాలేకపోయిందని సమాచారం పంపిందట. మొత్తానికి దేవసేన లేకపోవడం బాహుబలి రీయూనియన్ పార్టీ కల తప్పిందనే చెప్పాలి. ప్రభాస్ అనుష్క ఫేర్ని మరొకసారి లైవ్లో చూద్దామని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్కి అయితే నిరాశ ఎదురైంది. అయితే దీనిపై మరొక వెర్షన్ వినిపిస్తుంది. ఘాటీ చిత్రం నటిస్తున్న అనుష్క ఇటీవల కాలంలో బయట ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్యన మళ్ళీ లావు కావడంతో మీడియాకు దూరంగా ఉందని నిర్ణయించుకుందట. ఘాటి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు బయట కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని అంటున్నారు. ఘాటీలో అనుష్క స్లిమ్గా చూపించేందుకు విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడారట. ఈ నేపథ్యంలో రిలీజ్కి ముందుకు ఆమెకు బయట కనిపిస్తే మూవీపై ఎఫెక్ట్ పడుతుందని మేకర్స్ ఆందోళన పడుతున్నారట. ఇందువల్లనే బాహుబలి పార్టీకి అనుష్క రాలేదని తెలుస్తుంది.